కాలం మారింది, కంప్యూటర్ యుగం వచ్చింది. కానీ ఆ ఊరి జనం మాత్రం తన తాత ముత్తాతల నాటి కుల వృత్తిని వదలలేకపోతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల హంగామాలో పర్యావరణం నాశనం అవుతున్న ప్రకృతిని కాపాడే మట్టి గణపతులకే జై కొడుతున్నారు. 3 నెలల ముందు నుంచే అష్టకష్టాలు పడి మట్టి గణపతులను తయారు చేస్తున్న ఆ కళాకారులకు ఇప్పుడు మట్టి దొరకడమే గగనమైపోతుంది. ఒకప్పుడు మట్టి మాఫియా పగటిపూటే చెరువులను తోడేస్తూ ఉంటే చూడని అధికారులు వీళ్ళు కాస్త మట్టి తెచ్చుకుంటే మాత్రం కేసులు పెట్టి వేధిస్తున్నారు. పల్లె అయినా పట్టణమైనా వినాయక చవితి వచ్చిందంటే యువత చేసే హడావిడి అంత ఇంత కాదు. కానీ మారిన టెక్నాలజీ యుగంలో పండుగల ఆచారాలు సాంప్రదాయాల అసలు అంతరార్థాన్ని అంతా మర్చిపోతున్నారు. ఒకప్పుడు మట్టి విగ్రహాలని పూజించే వాళ్లమనే విషయాన్ని పక్కన పెట్టేశారు. కానీ ఈ కడప జిల్లాలోని పాలెంపల్లె వాసులు మాత్రం ఆ సంస్కృతిని మర్చిపోలేదు. కాలం మారినా తరాలు మారినా తమ కుల వృత్తిని కొనసాగిస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల పోటీ ముందు తాము నిలబడలేమని తెలిసిన పర్యావరణ హితం కోసం మట్టి విగ్రహాల తయారీని వీడటం లేదు. ఒకప్పుడు ఉచితంగా దొరికే మట్టిని సైతం ఇప్పుడు వేలు పెట్టి కొనుక్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు మట్టి మాఫియా యథేచ్ఛగా చెరువులను దోచేస్తుంటే చూసి చూడనట్లు ఉండే అధికారులు తాము విగ్రహాల కోసం కాస్త మట్టిని తరలిస్తే మాత్రం కేసులు పెట్టి వేధిస్తున్నారని కన్నీరు మున్నీరవుతున్నారు. ఇంతకుముందు మాకు మట్టి ఫ్రీగానే చిక్కుతానింది, ఇప్పుడు ఫ్రీగా చిక్కడంలే, డబ్బులు పెట్టి చెప్పించుకునే చిక్కడంలే. టిప్పు వచ్చి 4,000 అయినా మాకు మట్టి చిక్కడంలే. మా కులు వృత్తి ఇది. 3 నెలల నుంచి చేసిన అవద్దు మట్టి బొమ్మకు ఇల్లు లేదు. మట్టి గురించి సమస్య ఉంది మాకు. ఆ మట్టి నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాము. మట్టి బొమ్మలు అనేది లేకుండా కనుక ఏ విధంగా మనం పూజలు చేసుకుంటాము, ఎట్లా చేస్తాం పరిష్కారము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మట్టి విగ్రహాలను తయారు చేసే ఈ కుమ్మరులకు ఉచితంగా మట్టిని అందుబాటులోకి తేవటంతో పాటు తగిన ప్రోత్సాహకాలు అందించి వారి కుల వృత్తిని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మట్టి విగ్రహాల తయారీకి కావాల్సిన మట్టి సైతం నేడు కాస్ట్లీగా మారింది. వేలకు పోసుకుంటున్నాం, మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ఆదరణ కరువుతుందని ఇప్పటికైనా మట్టి విగ్రహాల ప్రజలను ఆకర్షించేలా చేసి కుమ్మరులకు సహాయం అందించాలని కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, కడప నుంచి.